కల్పించాలి బీసీలకు రక్షణ చట్టం తీయాలి బీసీ కులాల లెక్కలు వెంటనే జనగణనతో పాటు కులగణన వెంటనే చేపట్టాలి కులగణన వెంటనే వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత చేపట్టాలి కులగణన వెంటనే We want BC Act. We want BC Act. We want BC Act. బీసీలపై కులగణన వెంటనే చేపట్టాలి వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత చేపట్టాలి కులగణన వెంటనే చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్రావు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకి బీసీ సంక్షేమ సంఘం తరఫున మా యొక్క వినతి పత్రం సమర్పించడం అయింది. ముఖ్యమైనటువంటి అంశం, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాకముందు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి బీసీల యొక్క అధికారంలోకి రాగానే బీసీ కులాల లెక్కలు తీస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి అదే విషయాన్ని మేము ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఆయనకి గుర్తు చేస్తూ సమగ్ర ఏదైతే మీరు త్వరలో చేపట్టబోయే జనగణనలతో పాటుగా బీసీ కులాల యొక్క సమగ్ర గణనను కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పల్నాడు జిల్లా నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయటం అవుతా ఉంది. అలాగనే మరి మీరు ఇచ్చిన హామీల్లో బీసీలకు రక్షణ చట్టం తెస్తామని చెప్పేసి బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులన్నీ ఆ రోజు మీరు వేదిక మీద ఖండించి మంగళగిరి బీసీ సభలో ప్రకటించారు. అలాగనే బీసీ రక్షణ చట్టం కూడా ఇమ్మీడియట్లుగా అమల్లోకి తేవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ఏదైతే గతంలో 93 కులాలుగా ఉన్నటువంటి బీసీ కులాల్ని ఈరోజు 139 కులాలకి చేర్చారు. మరి బీసీ జాబితాలో కులాలు పెరిగినాయి కానీ రిజర్వేషన్లు పెరగలేదు. అదే రిజర్వేషన్లు మేము గొంతెత్తితే మరి ప్రతి సుప్రీంకోర్టు హైకోర్టు కూడా మీ బీసీ కులాల మరి సమగ్ర యొక్క గణన మా దగ్గర లేదు అని కోర్టులు కొట్టేస్తున్నటువంటి సందర్భంలో మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం. మా బీసీ కులాల గణనను వెంటనే చేపట్టి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మేమెంతో మాకు అంత అన్న సందంగా మరి రాజకీయాల్లోనూ విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో బీసీలకి ఎక్కువ స్థానాలు కల్పించే దిశగా ఈ యొక్క కుల గణన అనేది అన్నిటికీ మూలాధారమైంది. కాబట్టి మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో జనగణనతో పాటు బీసీ కులాల యొక్క కులగణన కూడా వెంటనే చేపట్టాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.